దిస్ ఈజ్ 2022 యూపీఎస్సీ సీసాట్ క్వశ్చన్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ పర్సంటేజ్. చూడడానికి చాలా డిఫికల్ట్గా కనిపిస్తుంది, కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. When 70% of a number x is added to another number y, the sum becomes 165% of y. When 60% of the number x is added to another number z, the sum becomes 165% of z. Then which of the following is correct అన్నాడు. When 70% of a number x is added to number y, 70% of x is added to y, it becomes 165% of y. 70%, if I remove 70% percentage symbol, I have to write 500 into x plus y is equal to 165 by 100 into y. 0 0 cancel, 5 20s, 5 3s, 5 3s. So this is 7 by 10x. ఈ y నాట్ తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది, మైనస్ y అవుతుంది. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాం ఇలాంటిది ఎలా సాల్వ్ చేయాలని. ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది, 2 ఇటు తీసుకొచ్చేస్తే 14x ఈజ్ ఈక్వల్ టు 13y అవుతుంది. దీన్ని మనం సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటే టైం అంతా వేస్ట్ అయిపోద్ది. ఇక్కడ కంపేర్ చేయాలి, ఎక్స్ పెద్దదా వై పెద్దదా అని. ఎలా కంపేర్ చేస్తాం, పెద్ద నెంబర్తో ఎక్స్ని మల్టిప్లై చేస్తే చిన్న నెంబర్తో వై వస్తుంది అనమాట. సో ఎవరు పెద్దగా ఉన్నట్టు, వై పెద్దగా ఉన్నట్టు. సో వై ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్ ఆర్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై అనే కంపారిజన్ మనకి ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ స్టేట్మెంట్, when 60% of the number x is added to another number z, 0 0 cancel, 2 3s, 2 5s, 33 20. ఈ z నాట్ తీసుకెళ్ళిపోతే అటు వెళ్తే మైనస్ z అవుతుంది, 20తో మల్టిప్లై చేయాలి. 33 మైనస్ 20 13 z బై 20. 5 1s 5 4s, ఇది ఇటు వచ్చేస్తే 4 3s 12, 12x ఈజ్ ఈక్వల్ టు 13z. ఇక్కడ మళ్ళీ కంపేర్ చేస్తే చిన్న నెంబర్తో ఎక్స్ని మల్టిప్లై చేస్తే పెద్ద నెంబర్తో మల్టిప్లై చేయడం వల్ల జెడ్ వస్తుంది. సో ఎవరు పెద్దగా ఉన్నట్టు, ఎక్స్ అనేది జెడ్ కన్నా పెద్దగా ఉన్నట్టు. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ జెడ్ ఆర్ జెడ్ ఈజ్ లెస్ దాన్ ఎక్స్. ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్స్ని కంపేర్ చేయండి. ఎక్స్ వై కన్నా చిన్నది. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తూ రాస్తే మనకి అందరికన్నా పెద్దగా ఎవరున్నారు, వై. వై కన్నా చిన్నగా ఎక్స్, ఎక్స్ కన్నా చిన్నగా జెడ్. సో ఆప్షన్ ఎక్కడుందో చూడండి, z less than x less than y.